దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ మంగళవారం నాడు యేసయ్య చెప్పిన మాట గుర్తు చేస్తున్నాను. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని చెప్పిన మాట ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు గుర్తు పెట్టుకుందా, మన హృదయము దేవుని ఆలయం అని గుర్తు పెట్టుకుంటూ ఆ హృదయంలో యేసయ్య ఉండాలి. మన దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలంటే మన మనస్సు చాలా ప్రాముఖ్యము. సరైన తలంపులు, పరిశుద్ధమైన నీతికరమైన జీవితం మనం ఉన్నప్పుడు దేవుని చిత్తపూర్వకమైన మనస్సు మనం కలిగి ఉంటాం. దాని ప్రకారం మనం జీవిస్తామని గుర్తు పెట్టుకుందాం. అదే విధంగా ఈ రోజు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక స్త్రీ వచ్చి దానికున్న అత్తర్ని దేవుని పాదాలు కడిగినట్టు చూస్తున్నాం, అభిషేకించినట్టు చూస్తున్నాం. చుట్టూరుగా మనుషులందరూ కూడా చాలా విలువైనది వృధా అయింది అనుకున్నప్పుడు యేసయ్య అంటున్నాడు, శ్రేష్టమైనది ఆవిడ చేసింది. రాబోయే దినాల్లో నా కార్యక్రమం కొరకు ఆవిడ నన్ను అభిషేకించిందని చెప్పినట్టు చూస్తున్నాం. మనం కూడా మన శ్రేష్టమైనది దేవునికి ఇద్దాం, దేవుని ప్రథమ స్థానంలో పెడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.